కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ముఖాల్లో కళాకారులు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, వ్యాపారాలు జరగట్లా, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. మహిళల ముఖంలో అయితే లక్ష్మీ కళే పోయింది అసలు. లక్ష్మీ కళే పోయింది అసలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తాగుతూ తూలుతూ ఆనందంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ వేస్తుంది మాత్రం మందుబాబులు మాత్రమే. ఎక్కడైనా సరే వాళ్ళే బాగా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు, తూలుతున్నారు, ఇష్టానుసారం ఆనందంగా డ్యాన్స్ వేస్తా ఉన్నారు. మద్యం మీద ఆదాయం ఎంతో కూడా చూశారు కదా. ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు వీళ్ళు? మద్య ఆంధ్రప్రదేశ్ ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా 27,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకం ద్వారా మీకు ఆదాయం వస్తుందంటే మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు? మధ్యాంధ్రప్రదేశ్ ద్వారా సాధిస్తారా?